హ్యాపీ సండే అందరికీ. సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే బోటి అనమాట. బోటిని ఫస్ట్ తీసుకొచ్చి దాన్ని వేడి వేడి నీళ్ళల్లో వేసి ఇట్లా క్లీన్ చేశారనమాట మా ఆయన. అందులోనే ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా గట్టిగా పిసికి ఒక 10 సార్లన్నా కడగాలి. ఫస్ట్ కడుగున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి కడిగితే చాలా మంచిగా నీట్గా స్మెల్ రాకుంటుంటుంది. అట్లనే దాంట్లోకి ఇంత అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, మన టేస్ట్ అనుసారంగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దొడ్డుప్పు వేసి మనం దాన్ని పిసికి కడుగుతాం కదా, కొంచెం ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువ వేయాలి. అలాగే నూనె, ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు, అట్లనే వాటర్ వచ్చేస్తాయి. చాలామంది ఏమీ మసాలా లేకుండా పెట్టి వాటర్ వాల్చేస్తారు, అయితే అట్లా చేయొద్దు అనమాట. ఇంకా అట్లా చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ తిల్లి అంటారు కదా కార్జంలో, అది చేశాను. దాంట్లోకి పిల్లలు అలా తింటున్నారు. ఇంకా పొంటి కూర వేసేసి ఇక ఇది చేశాను. అట్లాగే పోటీ ఫ్రై చేశాను. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు.